మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆయన కూతురు కవిత లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇందులో ఆవిర్భావ సభ గురించి తన అభిప్రాయాలు చెప్పారు కవిత. పాజిటివ్ పాయింట్స్తో పాటు నెగిటివ్ అంశాలను ఎక్కువగా ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఫ్యామిలీలోని నేతల మధ్య కొంతకాలంగా విభేదాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో కవిత లేఖ గురించి అటు బీఆర్ఎస్ ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. వరంగల్ సభకు సంబంధించి కేసీఆర్కు లేఖ రాసిన కవిత ఇందులో అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ సభతో క్యాడర్ నైతికంగా బలపడిందని తెలిపారు. ఆపరేషన్ కగారు మీద మాట్లాడడం చాలా నచ్చిందని, కాంగ్రెస్ ఫెయిల్ అని చెప్పిన తీరు బాగుందని అభిప్రాయపడ్డారు. సభలో రేవంత్ రెడ్డి పేరు తీయకుండా మాట్లాడడం చాలా మందికి నచ్చిందన్నారు. సీఎం రేవంత్ విమర్శలు చేస్తున్నా కేసీఆర్ హుందాగా వ్యవహరించారని అన్నారు. సభలో కేసీఆర్ పోలీసులకు ఇచ్చిన వార్నింగ్ కూడా బాగుందన్నారు. ఈ భారీ సభకు సంబంధించిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ను కూడా కేసీఆర్కు లేఖలు వివరించారు కవిత. కేసీఆర్ స్పీచ్లో ఇంకాస్త పంచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, తెలంగాణ గీతం గురించి కేసీఆర్ మాట్లాడతారని అంతా భావించారని తెలిపారు. ఉర్దూలో ఎందుకు మాట్లాడలేదు నాన్న అని లేఖలో ప్రస్తావించారు కవిత. వక్ఫ్ బిల్లు మీద మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. బీసీలకు 42% కోటా అంశాన్ని విస్మరించారన్నారు. సభలో ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవటాన్ని ప్రస్తావించారు. సభ ఏర్పాటు బాధ్యతలను మళ్లీ పాత ఇన్ఛార్జీలకి అప్పగించడాన్ని లేఖలో లేవనెత్తారు కవిత. లోకల్ బాడీస్ బీఫామ్లు కూడా మాకే వస్తాయని వాళ్ళు చెబుతున్నారని అన్నారు. 2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్లకు స్టేజ్పై మాట్లాడే ఛాన్స్ ఇస్తే బాగుండేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. ధూమ్ధామ్ కళాకారులు కార్యకర్తలను ఆకట్టుకోలేకపోయారన్నారు. కీలకమైన సభలో బీజేపీపై కేవలం 2 నిమిషాలే మాట్లాడడం వల్ల అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. బీజేపీ వల్ల తాను కూడా బాధపడ్డానని కొంచెం బలంగా మాట్లాడితే బాగుండేదన్నారు కవిత. బీజేపీని ఇంకాస్త టార్గెట్ చేస్తే బాగుండేదన్నారు. జిల్లా స్థాయి నేతలు, ఎమ్మెల్యేలు మిమ్మల్ని కలవలేకపోతున్నామని బాధపడుతున్నారని, కొందరిని మాత్రమే కలుస్తారని భావిస్తున్నారని తెలిపారు.